లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వైఫల్యాలే తమను గెలిపిస్తాయంటున్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు హస్తం పార్టీ నేతలు. స్టేట్ కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఒక కమిటీని నియమించింది అధిష్టానం. భావ సారూప్యత సిద్ధాంతంపై నమ్మకం, అవగాహన ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డితో చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. రేపు ఎల్లుండి గాంధీ భవన్ లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలుంటాయని తెలిపాయి పీసీసీ వర్గాలు. ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లక్ష్మీదేవ్పల్లిలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు జీవన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం ఏటా ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గించిందన్నారు జీవన్ రెడ్డి. అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏదైతుందో ఉపాధి హామీ పథకం చెప్పక తప్పదని చెప్పారు. కానీ ఈ కార్యక్రమం అమల్లో ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎన్ఆర్ఈఎస్ బడ్జెట్ ఏదైతే 10% కుదిస్తుంది. నీకు 80,000 కోట్లకి వెళ్ళి 72,000 కోట్ల పట్టుకొచ్చిండ్రు, 72,000 కోట్లకి వెళ్ళి 60,000 కోట్ల పట్టుకొచ్చిండ్రు. దాంతో ఏంటి, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నా నిర్వీర్యం చేసేట కుట్ర కొనసాగుతుందని చెప్పండి. వీళ్ళు ఉపాధి హామీ పథకం మరింత బలోపేతం కావాలంటే ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఆవశ్యకత ఉందని చెప్పండి. 10 ఏళ్లు చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇన్నాళ్లు ఫామ్ హౌస్ గేట్లు దాటనందుకు ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లతో జనం వాతలు పెడితే తప్ప తెలంగాణ ప్రజలు యాదికి రాలేదా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా కేసీఆర్ గారు బస్సు యాత్ర నేడు ప్రారంభం చేస్తున్నారు. 10 సంవత్సరాల పరిపాలనలో ప్రారంభోత్సవాలు శిలాఫలకాలకే పరిమితమైనటువంటి కేసీఆర్ గారు అహంకార పూరితంగా అధికారాన్ని చెలాయించలేదు తప్ప ఏనాడు క్షేత్ర స్థాయిలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోలేని కేసీఆర్ గారు ప్రజలు అధికారం నుంచి దించివేసిన తర్వాత ఈ రోజు బస్సు యాత్ర గుర్తుకొచ్చిందని మీకు అడుగుతున్నారు. దేశంలో ఐటీ రంగానికి పునాది వేసిందే రాజీవ్ గాంధీ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రాజీవ్ ఏం చేయలేదని విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. దేశంలో సెల్ ఫోన్ శకం తీసుకువచ్చింది రాజీవ్ గాంధీయేనని తెలిపారు. రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసుకొచ్చి డెవలప్ అయిన ఈ టెక్నాలజీ ఫోన్లలోనే మీ చేతుల్లోనే మా రాజీవ్ గాంధీ ఉన్నాడు. నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఏం చేసిండ్రు గాంధీ ఫ్యామిలీ అంటే? రాజీవ్ గాంధీ ఫోన్ ఇచ్చిండు. ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. మెదక్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేశారు అభ్యర్థి నీలం మధు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మదన్ రెడ్డిలు పాల్గొన్నారు.